అందరికీ నమస్కారం. "ఎల్లే ఇளங்கிளியே இன்னம் முரங்குதியோ சில்லென்றழைய என்மீன் நங்கை மீர் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்ணேயுன் வாயறிதும் வல்லீர்கள் நீங்களே நானேதானாயுடுகா ஒல்லை நீ போதாய் உனைக்கென்ன வேறுடைமை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கோள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தளிக்க வல்லானை మాయనై పాడేలోరెంబవై. ఈ పాసురంలో బయట ఉన్న గోపికలకి, లోపల నిద్రపోతున్న గోపికకి మధ్య జరిగే చమత్కారభరితమైన సంభాషణ. ఒక విధంగా చెప్పాలంటే మాటల యుద్ధం. బయట ఉన్న గోపికలు: "ఓ లేత రామచిలుక లాంటి కంఠమాధుర్యం కలదానా, ఇంకా నిద్రపోతున్నావా?" లోపల ఉన్న గోపిక: "అబ్బా, అంత గట్టిగా పిలవకండి. ఓ పూర్ణురాలైన గోపికలారా, ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నాను." బయట వాళ్ళు: "అమ్మా, నీ మాటకారితనం మాకు తెలుసులే. నీవు ఎంతటి నేర్పరివో నీ పాత విషయాలే చెబుతాయి." లోపలున్నావిడ: "సరే సరే, అయినా నన్నంటున్నారు కానీ మీరు నేర్పరులే, మీరు కాఠిన్యము గలవారే. అయినా పోనిండు, మీరే గెలిచారు, నేనే ఓడిపోయాను. అన్ని తప్పులు నావే అనుకోండి." బయట ఉన్న గోపికలు: "సరే, ఈ మాటలు మనకెప్పుడు ఉండేవే కానీ ఆ మాటలు ఆపి త్వరగా రా. నీకేమైనా ప్రత్యేకమైన కోరికలు ఏమైనా ఉన్నాయా ఏంటి?" లోపల ఉన్న గోపిక: వస్తున్నాను కానీ ఇంతకీ అందరూ వచ్చారా?" బయట ఉన్న గోపికలు: అందరూ వచ్చారు. కావాలంటే బయటకు వచ్చి నువ్వే లెక్క పెట్టుకో." ఈ విధంగా జరుగుతుందండి వాళ్ళ మధ్య సంభాషణ. అంతా అయిపోయిన తర్వాత బయట గోపికలు: "కువలైపేయడము అనే ఏనుగును చంపినవాడు, శత్రువుల గర్వాన్ని అణచేసినవాడు అయిన ఆ మాయాకృష్ణుని కీర్తిద్దాం, త్వరగా రా." ఇక్కడ గోపికల మధ్య వాదంలో నేనే తప్పు చేశాను అని తగ్గటం గొప్ప లక్షణం. లోపల ఉన్న గోపిక నానేదా నాయుడుగా తప్పు నాదే అనటం ద్వారా వినయాన్ని చాటుకుంది. భగవంతుణ్ణి చేరాలంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదం లేకుండా అందరినీ కలుపుకొని వెళ్ళటమే వ్రతలక్ష్యం. ఈ పాసురంతో గోపికలను నిద్రలేపే ఘట్టం ముగుస్తుంది. వారందరూ కలిసి కృష్ణుని భవనానికి వెళ్ళి ద్వారపాలకులను, నందుని, యశోదమ్మను ఇలా ఒక్కొక్కరిని, అంటే కృష్ణుణ్ణి కలవటానికి అనుమతి ఇవ్వమని ప్రార్థిస్తున్నారు.